హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి, దయానంద చరణౌ శిరసా నమామి. హిందూ ధర్మానికి ఒక గొప్పతనం ఉంది, ఒక ఔన్నత్యం ఉంది. అది ఎవరు తీసేయాలనుకున్నా తొలగించలేరు. ఎవరు దాన్ని తీసి పారేయడానికి ఎవరి చేత కాదు. కాకపోతే నేను రాసుకుంటున్నటువంటి ఎన్నో అంశాలు, నేను ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో అనుభవాలు, ఈ హిందూ ధర్మం పట్ల కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, హిందూ ధర్మం గొంతులో కాదు గుండెలో నిలబడాలి, గడపలో నడయాడాలి. అప్పుడే ఈ ధర్మం శాశ్వతమైన ప్రాతిపదికను పొంది ఉంటుంది. కాబట్టి ఈ హిందూ ధర్మంలో ప్రధానంగా నేను ఇన్ని సంవత్సరాలుగా బోధిస్తూ తిరుగుతూ సమాజంలో చూస్తూ ఎక్కడ ధర్మానికి గ్లాని కలిగే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏ ఏరియాలు ఉన్నాయని బాగా తరచి చూస్తే మన వాంగ్మయాల్లో ప్రధానంగా ఎవరైనా వాంగ్మయాల యొక్క శక్తిని, వాంగ్మయాల యొక్క బలాన్ని, వాంగ్మయాల యొక్క బలహీనతల మీదనే చర్చ కానీ, దాడులు కానీ, లేకపోతే చొరబాట్లు కానీ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, చాలామందికి చెప్తుంటాను, ఏదైనా ఒక వ్యవస్థ ఆరంభం కావాలంటే దానికి పునాది దాని యొక్క సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యవస్థ యొక్క పునాది సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి సిద్ధాంతమే కనుక రాద్ధాంతమైపోతే, అది పక్కదారి పడితే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. బాగా గమనించండి ఈ పదం నేను ఎందుకు అంటున్నాను. ఒక వ్యవస్థ యొక్క పటిష్టత దాని యొక్క చాలా శక్తివంతమైన సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. తన సిద్ధాంతమే కనుక రాద్ధాంతమైపోయినా, తన సిద్ధాంతమే కనుక పక్కదారి పట్టినా, అందులో కల్తీలు జరిగిన కలుషితమైన వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు మన సనాతన ధర్మం అనుకున్న, మన హిందూ ధర్మం అనుకున్న అతి పెద్ద ప్రమాదం మన హిందూ ధర్మంలో పొంచి ఉన్నటువంటిది ఏమిటనంటే, ఎవరో క్రైస్తవులు, మహమ్మదీయులు, లేకపోతే వాళ్ళు వీళ్ళు లిబరలిస్టులు, లేకపోతే ఇస్లామ్సు, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తారు, సెక్యులరిస్టులు, వాళ్ళందరూ ఏదో చేస్తున్నారు అనేటువంటిది అది ఒక వాదన. దాన్ని ఎలాగా ఏమిటనేటువంటిది దానికి అది వేరే టాపిక్, అది సపరేట్ టాపిక్. అది ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ ప్రాపర్లీ విత్ ప్రాపర్ అండర్స్టాండింగ్. కానీ దానికంటే ముందు అతి ముఖ్యమైనటువంటిది, హిందువులందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞలాగా, ఒక ప్రమాణపూర్వకంగా, ఒక ఆత్మావలోకనం చేసుకుని మళ్ళీ మనం మన యొక్క ప్రాచీన వైభవంతో, మంచి స్ఫూర్తితో మన ధర్మాన్ని మళ్ళీ మనం తిరిగి పుణికిపుచ్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం వెతుక్కోవాలి, దాన్ని పట్టుకోవాలి. అందుకే నేను ఆలోచించినటువంటి నా అవగాహనని నేను కరెక్ట్గా ఈరోజు సవ్యంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. మొట్టమొదటిది, మన ధర్మాన్ని వాంగ్మయాల రూపంలో కనుక మన ధర్మాన్ని చెప్పుకుంటే, వాంగ్మయాలంటే మన శాస్త్రాలు, మన సాహిత్యము, వాంగ్మయాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు, వేదాలు, ఇవన్నిటితో మనం మన వాంగ్మయాల యొక్క సమాహారాన్ని మన ధర్మానికి ప్రధానమైనటువంటి భూమికగా చెప్పుకుంటే, ఆ వాంగ్మయాలని బాగా గమనిస్తే రెండుగా చూడాలి. ఒకటి, శాస్త్రీయమైనటువంటి విధానంలో నడిచేటువంటి వాంగ్మయాల యొక్క పోకడ, ఒకటి నడక. అలాగనే మన వాంగ్మయాల్లో
పౌరాణికమైనటువంటి పోకడ, అంటే పురాణాల యొక్క పోకడ. ఇది గమనిస్తే ఇది రెండు పోకడలు ఉన్నాయి, రెండు నడకలు ఉన్నాయి. ఒకటి శాస్త్రము, ఆగమములు, వేదములు ఇవన్నీ కలగలిపినటువంటి అంశాలతో మనకు ఋషులు అందించినటువంటి అతి అమూల్యమైనటువంటి ఈ వాంగ్మయాలని ఆచార్యులు శంకర భగవత్పాదులు వారు, ఆ తదుపరి రామానుజాచార్యులు వారు, ఆ తదుపరి మధ్వాచార్యులు వారు, వారందరూ ఈ ధర్మం పట్ల ఒక బాధ్యతాయుతమైన అంశాలని తీసుకుని అద్వైతం అనేటువంటి అద్భుతమైన సిద్ధాంతాన్ని, అంటే ఈ ప్రపంచంలో దాన్ని ఎవరు కదపలేరు, కుదపలేని, ప్రపంచమంతా కలిసి ఏకమైనా సరే కదపలేని ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ఆదిశంకరుల వారు మన వేదాల్లో, శాస్త్రాల్లో, మన యొక్క నిగూఢంగా ఉన్నటువంటి దర్శనాల్లో అన్నిట్లో నుంచి చిలికి బయటికి తీసిన నవనీతం. ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు అందించారో, వేదవ్యాస మహర్షి ఎలా బ్రహ్మసూత్రాలను అందించారో, దానికి మృత్యువు లేదు, దానికి మరణం లేదు, అలాగనే ఆదిశంకరులు మనకు అందించినటువంటి అద్వైతం అనేటువంటి ఆ నవనీతం ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం. ఆ తదుపరి రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు విశిష్టాద్వైతము, ద్వైతం అనేటువంటి అంశాలని, అంటే ఏది వ్యవహారతుల్యంగా ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు విశ్లేషించారు, వాళ్ళు అందించారు. ఈ సిద్ధాంతాలనేటువంటిది మన భారతీయ సనాతన ధర్మానికి ఇవి కేంద్రాలు, ఇవే మూలం. కానీ అంత గొప్ప సిద్ధాంతాలని సామాన్య స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో పురాణాలు తమ యొక్క విధిని నిర్వహించాలని బయలుదేరాయి. కానీ సరళంగా సామాన్యుడికి అందించాలనే మహాసంకల్పం పైన ఒక కుట్ర దాడి చేసింది. ఏమిటా కుట్ర అనంటే, సరళంగా చెప్పాలనుకునే పురాణాల్లో సరసంగా చెప్పేటువంటి అంశాలన్నింటినీ చూపించారు. ఇది చాలా పెద్ద కుట్ర జరిగింది. ఉదాహరణకి, మనం పూజించే దేవతల మీద శాస్త్రాల్లో ఎక్కడ కూడా అమర్యాదగా ఎక్కడ భాష వాడడం కానీ, వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, వాళ్ళందరినీ సరస సల్లాపాల్లో ముంచెత్తినటువంటి ఘట్టాలు కానీ ఎక్కడా ఉండదు. కానీ మన పురాణాల్లో చూస్తే శివపార్వతులకి, లక్ష్మీనారాయణులకి, లేదా నారాయణుడికి ఇంకొకళ్ళకి, బ్రహ్మగారికి, అసలు మనం ఏ దేవీ దేవతలని మనం ఎంతో శ్రద్ధతో ఆరాధిస్తామో, అసలు మన తల్లి తండ్రి గురించి కూడా మనం ఆలోచిస్తే ఏమిటో వీడు ఇంత కుసంస్కార అనుకుంటారు. ఒక కొడుకు ఒక కూతురో ఎలా పుడతారో ఆ కొడుకుకి కూతురికి ఒక వయసు వస్తే తెలుస్తుంది. కానీ ఎలా పుడతారో అనే దాన్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని ఆ అంశంలోకి తీసుకొచ్చి వాళ్ళు ఊహించుకుంటే అంతకంటే దుర్మార్గపు ఆలోచన వేరే ఉండదు. అలాంటి ఒక నీచమైనటువంటి, తుచ్చమైనటువంటి, హేయమైనటువంటి అంశాలని మన పురాణాల్లో చొప్పించారు. ఇది చొరబాటు. దేశంలోకి చొరబడితే వాళ్ళందరినీ చొరబాటుదారులు ఎలాగ అనుకుంటున్నామో, అలాగనే మన ధర్మంలోకి కూడా చొరబాటుదారులు వచ్చారు, కోవర్ట్లు వచ్చారు. ఈ పురాణాలని పూర్తిగా కలుషితం చేసేటువంటి ప్రక్షిప్తాల్ని తీసుకొచ్చి మన దాంట్లో నింపేశారు. ఆ ప్రక్షిప్తాలన్నింటినీ కూడా ఈరోజు ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకనంటే, నేను ఒక భక్తుడిగా కూడా చెప్తున్నా, నేను నిత్యం కూర్చుని ఆ నారాయణ స్మరణ చేసుకుని ఆ రాముడి ముందు కూర్చున్నా, కృష్ణుడి ముందు కూర్చున్నా, నారాయణుడి ముందు కూర్చున్నా, ఆ పురాణాల్లో చెప్పిన కొన్ని ఘట్టాలు, కథలు వింటుంటే, నేను పూజించే దైవం వెనక ఇదొక షేడ్ ఉందా, ఈ కోణం ఉందా అని నా మనసుని తొలిస్తే ఇక నాకు మనస్సు ఎలా కుదుట పడుతుంది అక్కడ? నేను పూజించే శివపార్వతుల మీద కథలు వింటుంటే, ఆ కథలన్నీ కూడా చూస్తుంటే నేను ఎలా ఆరాధించాలనిపిస్తుంది, నా భక్తికి ఎంత విఘాతం కలుగుతుంది, మానసిక క్షోభ ఉంటుంది. దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళలేము. ఎక్కడో
ఏదో పుస్తకాల్లో రాసేశారు, అది మనకు అందుబాటులో లేదంటే పర్వాలేదు. కానీ ప్రవచనాల రూపంలో ప్రవచనాలు చెప్పి చెప్పి చెవులు తుప్పుపట్టేలాగా అదే అంశాల మీద విపరీతమైన ప్రవచనాలు, ఆ ప్రవచనాలన్నీ కూడా ఈ అంశాల మీద సాగుతూ ఉండడం, అది ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వాటి మీద విమర్శలు, వాటిని తోలనాడటం. ఈరోజు హిందూ ధర్మానికి విఘాతం పురాణాల్లో ప్రక్షిప్తమైనటువంటి అంశాల వల్లనే పెద్ద విఘాతం ఉంది. అదే భగవద్గీత మీద ఎవడు వేలు పెట్టలేడు, బ్రహ్మసూత్రాల్లో వేలు పెట్టలేడు, ఉపనిషత్తుల్లో వేలు పెట్టలేడు. ఎందుకనంటే వాటిల్లో ప్రవేశించాలంటేనే ముందు వాడికి ఒక అర్హత ఉండాలి. తర్కము, రెండవది ప్రమాణము, మూడవది సాధనాపూర్వకమైన అనుభవ సిద్ధమైనటువంటి అంశం. సాధనతో కూడుకున్న అనుభవం ఉండాలి, ప్రామాణికత వాడికి ఉండాలి. అలాగనే తర్కము, చాలా బుద్ధి కుశాగ్రమైన బుద్ధి కావాలి. ఒక ఆదిశంకరుడు లాంటి వ్యక్తి, లేదా ఒక వివేకానందుడు లాంటి వ్యక్తి, ఒక రమణ మహర్షి లాంటి అటువంటి వ్యక్తులు ఆ సిద్ధాంతాన్ని, ఆ అంశాలని అలవోకగా అద్భుతంగా దర్శించగలరు, దాన్ని మనకు అందించగలరు. కానీ ఈ పురాణాలు పుక్కట్లో దొరికిపోయాయి, వీళ్ళకి ఫ్రీగా దొరికిపోయాయి ఈ చొరబాటుదారులకి. అందులో చొరబడిపోయి ప్రక్షిప్తాలు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు రాసిపాడేశారు. నిజంగా చెప్తున్నాను, ఈ పురాణాలు, వాటిల్లో రాసిన కథలు రేపు భవిష్యత్తు మన తరానికి మనం దాని సమాధానాలు చెప్పుకోలేని విధానంలో ఉన్నాయి. కానీ పురాణాల యొక్క అసలు ప్రయాణం, మూల ప్రయాణం సరళంగా సామాన్యుడికి అద్భుతమైన సిద్ధాంతాన్ని అలవోకగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అందించాలనేది. పుట్టినటువంటి బిడ్డకి ఆవకాయ అన్నం పెట్టరు, కానీ తల్లి ఏం చేస్తుంది, అన్నం బాగా నలిపి పప్పు వేసి కొద్దిగా నెయ్యి వేసి బాగా నలిపి నోట్లో పెడుతుంది. నాన్ వెజిటేరియన్ తినేటువంటి ఫ్యామిలీలో అయినా సరే, మాకు కొడుకు పుట్టాడు, వాడు పుష్టిగా ఉండాలని, వాడు పుట్టిన తర్వాత అన్నప్రాశన చేసి వెంటనే వాళ్ళకి అన్ని మొక్కలు గిక్కలు అవి వేసి అన్ని రకాల జంతువుల యొక్క ఇది వేసి వెంటనే నోట్లో పెట్టేరు వాళ్ళు. అలాగనే వెజిటేరియన్ అయినంత మాత్రాన వాళ్ళ ఇంట్లో వండుకున్న వంకాయ కూరలు లేకపోతే ములక్కాడలు అన్నీ తీసుకొచ్చి అన్నీ కలిపేసి వాడు నోట్లో పెట్టరు, ఆవకాయనం పెట్టరు. కాబట్టి ఆ శైశవ దశలో, అంటే చాలా చిన్న ప్రాయంలో ఉన్నటువంటి ఆ బాలుడికి తల్లి ఏ విధంగా గోరుముద్దలు తినిపిస్తుందో, అది కూడా ఏంటి, చాలా అసలు కారం ఉండదు, ఉప్పులు ఉండవు, ఎక్కువ నూనెలే ఉండవు, ఏముండదు, చిన్న నెయ్యి ఉంటుంది, పప్పు ఉంటుంది, మెత్తగా వండిన అన్నము, మెత్తగా వండిన పప్పు, నెయ్యి వేసి కలిపి ఒక 2-3 ముద్దలు తినిపిస్తుంది. అది వాడికి ఆహారం, వాడి స్థాయికి అది ఆహారం. అలాగనే పురాణాలు కూడా అద్భుతమైన అద్వితీయమైనటువంటి సిద్ధాంతాన్ని, తత్వాన్ని మనకు సులభతరం చేసి సరళంగా అందించడానికి బయలుదేరిన పురాణంలో, ఆ ప్రయాణంలో చొరబాటుదారులు దూరి ప్రక్షిప్తాలు చేసి లేనిపోని తుచ్చమైనవి, హేయమైనవి మన దేవీ దేవతల మీద రాసుకుంటూ వచ్చినట్లుగా స్పష్టంగా కనపడుతుంది. ఉపమానం చెప్తాను, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఊరికినే మాట్లాడలేదు, లాజిక్గా చెప్తాను. మనందరికీ తెలిసిన శ్రీరామచంద్రమూర్తి ఉపమానం తీసుకుందాం. భగవంతుడు నేను మనిషిగా పుట్టాలనుకుని మానవ రూపాన్ని ఎత్తిన రాముడే మర్యాదతో ఎంత గొప్పగా ఈ భూమి మీద బ్రతికాడైనా. ఒక మానవుడు ఎలా బ్రతకాలని ఆయన ఆచరించి చూపాడు. అంటే దేవుడు మానవుడిగా పుడితే ఎంత నీతిగా, ఎంత మర్యాద పురుషోత్తముడిగా, ఎంత ఒక ఉన్నతోన్నతమైన ఒక సంపదతో, ఒక సంస్కారంతో ఉండాలో అవి చూపినటువంటి శ్రీరామచంద్రమూర్తిని మనం ఒక మానవుడి అవతారం ఎత్తి వచ్చిన వ్యక్తే ఇలా ఉంటే, ఇక దేవతలు ఇలాంటి దిగజారుడు శ్లోకాలకి బలవ్వాలా? ఈరోజు ఎవరెవరో పనికిమాలిన వాళ్ళు, చొరబాటుదారులు మన ధర్మాన్ని పనిగట్టుకొని చాలా ప్లాంట్గా ఎప్పుడో ప్లాంట్ చేసి దాన్ని లోపల నిక్షిప్తం చేసి దాంట్లో మన దేవతల్ని దిగజార్చేలాగా రాసుకొచ్చినటువంటివి ఎన్నో
శ్లోకాలు మనం వినడానికి నిజంగా చెవుల్లో సీసం కరిగించి పోసుకోవాలి. మన దేవతల మీద మనం అలా మాట్లాడుకోవడము, లేదా మన దేవీ దేవతల్ని ఆ రకంగా ఊహించుకోవడము అలా చేస్తే అసలు నాకు తెలిసి అతను భక్తుడు కాదు. రావణాసురుణ్ణి కూడా భక్తుడు అంటాం, కానీ వాడి భక్తి ఎలాంటిది? ఇగో ఈ పురాణాల్లో చెప్పే భక్తి లాంటిదే. వాడు కైలాసానికి వెళ్ళి శివుడిని ఆరాధించాలని వెళ్ళి శివుడి యొక్క శక్తిని గుర్తించి ఎంతో గొప్పగా భావించి అక్కడికి వెళ్ళి పార్వతీదేవిని చూసి మోహించేశాడట వాడు. ఇక వాడిని ఏం చెప్పాలి? వాడికి భక్తి ఎక్కడుంది? వాడికి అతన్ని భక్తుడు అని మనం అనుకోవడం వల్ల దాన్ని మనం ఒక రకంగా భక్తిని మనం తగ్గించినట్టే. ఇప్పుడు మనం కూడా మనం దేవీ దేవతల గురించి తెలుసుకోవాలని మనం రోజు నిత్యము ఆరాధించేటువంటి మన శివపార్వతులో లేదా లక్ష్మీనారాయణలో లేదా బ్రహ్మని మనకు చతుర్ముఖ బ్రహ్మని మనకు సృష్టికర్తగా భావిస్తాము. అలాంటి బ్రహ్మ గురించి, విష్ణువు గురించి, శివుడి గురించి, అమ్మవారి గురించి, గణపతి గురించి, ఆంజనేయ స్వామి గురించి ఎంత తుచ్చమైనటువంటి భావాలు, అర్థాలు వచ్చేలాగా మన పురాణాల్లో వ్యాఖ్యానాలు చేశారని చెప్పి ప్రవచనాలు చెప్తూ రకరకాల మాధ్యమాల్లో వాటిని ఈరోజు చెబుతూ ఉంటే మనస్సు గాయపడి నేను మాట్లాడుతున్నాను. ఎవరినో మనం విమర్శించడం, వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే ఒక భగవద్గీత తీసుకుంటాం, వాళ్ళని రమ్మనమనండి ఎవరినైనా మాట్లాడడానికి. ఒక ఉపనిషత్తు తీసుకుంటాం, వాళ్ళని రమ్మనమనండి మాట్లాడడానికి. సైద్ధాంతిక చర్చలో ఎవడు నిలబడలేడు ఈరోజు. అద్వైతం అనే దండాన్ని పట్టుకుంటే ప్రపంచం మోకరిల్లాల్సిందే. అంత పటిష్టమైనటువంటి సిద్ధాంతం, అంత పటిష్టమైనటువంటి ధర్మం మనది. కానీ ఈరోజు బజారుకి ఈడ్చబడినటువంటి స్థితిలో ఈ పురాణాల మాధ్యమంగా మన దాంట్లోకి జొరబడి గందరగోళం సృష్టించారు. నేను చెప్పిన చిన్న లాజిక్ మీరు ఆలోచన చేయండి. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మ సంకల్పించుకుని నేను ఒక మానవుడిగా అవతరించాలి అని ఒక రాముడి రూపంలో భూమికి వచ్చాడని మనం అందరం వింటున్నాం. మరి అలా భగవంతుడు మానవుడిగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఎలా బిహేవ్ చేశాడు? ఎంత మర్యాదతో బ్రతికాడు ఆయన? ఎంత ఒక గౌరవాన్ని, విలువలని సమాజానికి ఈరోజు ఒక అద్భుతంగా ఆదర్శప్రాయంగా నిలబెట్టాడు. అలాంటిది మానవుడిగా వచ్చిన ఆయనే అలా ఉంటే సాక్షాత్తు దేవీ దేవతలు వాళ్ళు ఇలా ఉంటారా అండి? ఇవన్నీ జరుగుతాయంటారా? ఇది మనం చాలా సీరియస్గా పరిగణించాలి. ఇది విదిన్ ఈ సనాతనం అనుకుని, ధర్మం అనుకుని, హిందుత్వం అనుకుని మనం మాట్లాడేటువంటి మనలో ఈ చర్చ జరగాలి, అంతర్మథనం కావాలి, ఆత్మావలోకనం చేయాలి. అప్పుడే దీనికి పరిష్కారం వస్తుంది. అప్పుడే సమాజంలో ఎవరు ఏది మాట్లాడాలన్నా నిర్భయంగా, నిర్భీతిగా, నిర్ద్వంద్వంగా, స్పష్టంగా, నిష్పక్షపాతంగా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా నిలబడడానికి మనకు సత్తా ఉంటుంది. కాబట్టి ఈ వేదికగా నేను చెప్పే ఈ మాటని మనందరం ఏదో విన్నాము, ఏదో అయిపోయింది అని కాకుండా ఈ క్షణం నుంచి దాని మీద ఆత్మావలోకనం జరగాలి. దీనికి ఒక వేదిక ఏర్పడాలి. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఒక స్పష్టమైన సందేశము, సంకేతము ఈ పరిష్కరించుకొని ఇది మా ధర్మము అని విస్పష్టంగా, నిర్దుష్టంగా, నిర్దిష్టంగా దాన్ని ప్రకటించగలిగేటువంటి ఒక వేదిక ఏర్పడాలి. అది ఆచార్యులు కావచ్చు, గురువులు కావచ్చు, పండితులు కావచ్చు, లేదా యూట్యూబర్లు కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్రవచనాలు చెప్పడమో ఇంకొకటో చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా వ్యవస్థలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా వ్యక్తిగతంగా ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు కావచ్చు, సంఘాలు కావచ్చు. ఏదైనా ఈ సమాజంలో హిందూ ధర్మానికి ఇది ఒక కొలబద్దగా
ఈ 2026లో కనీసం ఇప్పుడు ఆరంభం చేస్తే ఒక 3-4 సంవత్సరాలు మేధావులు ఉన్నారు. అప్పటి వరకు ఈ పురాణాలని ప్రవచనం చెప్తున్నప్పుడు జాగరూకతతో మన దేవీ దేవతల్ని మనం దిగజార్చుకునే విధంగా కృష్ణుడు 16,000 మంది గోపికలతో తిరిగాడు. ఎవడు చెప్పాడండి? మీరు ఏమన్నా చూసారా? ఎందుకండి? ఆయన వెళ్ళాడు. వెళితే కూడా ఆయన ఒక దైవము. దాన్ని అంతవరకు దాని మీద పెద్ద ఒక గ్రంథాలు పుంకాలు రాసేసుకుని అదేదో చేసి కృష్ణుడు అంటే ఈరోజు ఒక లవర్ బాయ్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. అసలు కృష్ణుడు, భగవద్గీత చెప్పిన కృష్ణుడు ఏమిటి, ఇది ఏమిటి, ఇవన్నీ ఏమిటి? అసలు మనం ఎక్కడికి తీసుకొస్తున్నాం? మనం ఒక బహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఎక్కడికి దిగజారుస్తున్నాం? మనం పరమశివుడు అంటే ఒక తత్వం, అది శాంతం శివం, ఒక మహాతత్వం. అది దాని మీద ఎన్ని చెలవలు పలవలు కథలు ఉన్నాయో కథలు రాసుకొచ్చారు. అవి చెప్పుకుంటున్నారు. అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. ఈ ప్రక్షిప్తాలు, పనికిమాలిన అంశాలు, వాటి మీద కథలు, ఆ కథలు చూడు మీ దేవుడిలాగా, ఈ దేవుడిలాగా అనుకుంటూ ఇవన్నీ మాట్లాడుకోవడం, దుమ్మెత్తి పోసుకోవడం, ఇది చాలా మనల్ని మనం ఈరోజు సంస్కరించుకోవలసినటువంటి అవసరం, అత్యంత ఆవశ్యకం. ఇది జరగకపోతే రేపు మన సిద్ధాంతము, మన శాస్త్రము, మన ధర్మము, మన మూలాలు పక్కకెళ్ళిపోయి ఈ కథలు, ఈ పుక్కిడి మాటలు, ఈ దేవీ దేవతల మీద దిగజారుడు వ్యాఖ్యానాలతోటి మనము గాయపడక తప్పదు. మన ధర్మాన్ని ఎవడైనా సరే తూట్లు పొడవక తప్పదు. ఎందుకంటే దీస్ ఆర్ ది వీక్ పాయింట్స్ ఫర్ అవర్ ధర్మ. ఇది మన ధర్మంలో పుట్టింది కాదు, మన ధర్మానికి తయారు చేసి పెట్టినటువంటివి. ఈరోజు మనం ఎలా ఉన్నామని అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు బాంబులు కట్టేసి ఎవడో మనకు మేకప్ చేస్తామని గదిలోకి తీసుకెళ్ళి మనకు తెలియకుండా మత్తిచ్చాడు, మనకు బాంబులు కట్టేశాడు బాడీలో. హ్యూమన్ సూసైడ్ బాంబ్స్ అన్ని కట్టేశాడు. ఎక్కడెక్కడ పెట్టాడో మనకు తెలియదు. అవి స్టార్ట్ చేసేసాడు. పైన మంచి డ్రెస్ వేసేసి అద్భుతంగా మేకప్ చేశారని వాడిని లేపి సమాజంలోకి వదిలారు. వీడేంటి, వాళ్ళ సమూహంలో తిరుగుతూ ఉన్నాడు. వీడు ఎప్పుడు పేలుతాడో తెలియదు. వీడు పేలి పక్క వాళ్ళని కూడా ఎలా పేలుస్తాడో తెలియదు. అలాంటి దుస్థితిలో ఈరోజు ప్రవచనాల రూపంలో కానీ, మన వ్యాఖ్యానాల రూపంలో కానీ అన్నీ సాగుతూ ఉన్నాయి. కాబట్టి వీటికి ఒక చెక్ పడాలి. వీటికి ఎక్కడో చోట ఒక ఆత్మావలోకనం జరగాలి, ఆత్మ పరిశీలన జరగాలి. లేకపోతే ఈ కథల్లో బడి కొట్టుకుపోయి రేపు వ్యథగా మిగులుతాం. కాబట్టి తప్పకుండా ఈ వేదిక ద్వారా అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే నేను ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడాలనుకోను, కానీ మౌనంగా ఉన్నాను అని అంటే ఎంతో లోపల నాకు నేను వర్క్ చేసుకుంటుంటాను. స్వామీజీ మాట్లాడలేదు, స్వామీజీ రావట్లేదు, అన్ని పొద్దుస్తమానం రానక్కర్లేదు. నేనేమన్నా అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సమాజంలో నా అవసరం ఉంది అన్నప్పుడు నేను రావాలి. రెండవది, సమాజానికి నా అవసరం ఇప్పుడు లేదు అనుకున్నప్పుడు నా ఆత్మావలోకనంతో, నా ఆత్మ పరిశీలనలో, నా ఆత్మచింతనలో నేను ఉండగలగాలి. సమాజానికి నా అవసరం ఉందా, అప్పుడు దీన్ని నేను పక్కన పెట్టుకుని, దీన్ని దగ్గర పెట్టుకుని, దానికి ప్రాధాన్యత ఇచ్చి నేను అడుగు పెట్టాలి. కాబట్టి నేను మౌనంగా ఉన్నాను, మాట్లాడలేదు, ప్రతిదానికి స్పందించాలి అవసరం లేదు. నేను బాగా ఆత్మావలోకనం చేసుకుని చెప్తున్నటువంటి మాట ఇది. నేను ఆరాధించే నా అమ్మని దిగజారుడు వ్యాఖ్యానాలతో చూడాలనుకోను. నేను ఆరాధించే నా శివుణ్ణి దిగజారుడు కథలతో ఆలోచించే బుద్ధి నాకు ఇప్పటికీ నా బుద్ధిలో రాదు. కానీ అది వస్తూ ఉంది. నన్ను అడుగుతున్నారు పదే ప్రశ్నలు. ఏమండి, శివుడి వీర్యం మీద చర్చ ఏంటండి ఇది? ఎవడు చెప్పాడండి? దాని మీద చర్చన. అసలు శివ తత్వాన్ని వదిలేసి శివుడి వీర్యం మీద దిగుతున్నారంటే
కిందకి దిగజారిపోవట్ల మీరు. శివుడి తత్వం ఎంతో ఊర్ధ్వమైంది. ఆపాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుత మేకమీశ మనిషం రుద్రానువాక్కాంజపన్ ధ్యాయే ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్తదేహ బసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాళా కపర్త కలిత శశికళ చండకోదండ హస్త త్రక్ష రుద్రాక్షమాల సులలిత వపుష సాంభవామూర్తిభేద రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవ నః ప్రయచ్చంతు సౌఖ్యం. ఎంత అద్భుతమైనటువంటి తత్వం అండి అది. ఆ శివతత్వం ఎలాంటిదండి? అసలు శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం. స్ఫటికమణి, ఆయన శుద్ధ స్ఫటికం అంటే ఒక ప్యూర్ కాన్షియస్నెస్, అఖండమైన ఒక చైతన్యము శివుడంటే. అందుకనే స్ఫటికంతో ఆయన్ని ఆరాధన చేస్తాం. స్ఫటికలింగానికి ఎందుకు పూజిస్తాము? స్ఫటికం అంటే ఏంటి? స్వచ్ఛమైనది, స్పష్టమైనది. అంటే ఏదైతే స్వచ్ఛమైనదో దాన్ని నేను ఆరాధిస్తున్నానని అర్థం. పారదర్శకమైన దాన్ని ఆరాధిస్తున్నాను. ఎందుకని? నాలో కూడా ఆ పారదర్శకత ఉండాలి, ఆ స్వచ్ఛత రావాలని స్ఫటికలింగాన్ని ఆరాధిస్తున్నాం. పరమాత్మ అంత స్వచ్ఛంగా ఉన్నాడని. దానికి వీర్యము, దానికి శౌర్యము, దానికి క్రౌర్యము, ఇన్ని ఏంటండి ఈ పదాలన్నీ జోడించడం? ఎక్కడికి దిగజారుస్తున్నాం మనం? అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి ఇక్కడ ఇన్ని వంకలు ఉన్నాయి, ఇన్ని ఈ నడుము దగ్గరిది, ఇవన్నీ మాట్లాడాలా? ఆవిడేమన్నా ఒక స్త్రీయా? అమ్మవారి గురించి స్పష్టంగా చెప్పారు, నా స్త్రీ నషండో నపుమాన్, లింగాలకి నువ్వు పరిమితం చెయ్యొద్దని. విష్ణు అంటే ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నటువంటి మహాతత్వం అది. ఎంత అద్భుతమైన తత్వం అండి విష్ణుతత్వం అనేది. సామాన్యమైనదా? శివతత్వం ఎట్టిదో విష్ణుతత్వం అలాంటిది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అసలు ఆ విష్ణు పరమాత్మ ఎంత గొప్ప తత్వం అండి అది. బ్రహ్మ హిరణ్యగర్భుడు. ఆయన హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విదేమ. హిరణ్యగర్భుడు అంటాడు బ్రహ్మని. మన వేదాల్లో బ్రహ్మగారిని హిరణ్యగర్భుడిగా ఆరాధిస్తారు. అంటే ఆయన నుండి భూతము, భవిష్యత్తు, వర్తమానము సకలము సృష్టి ఆరంభమైందని అర్థం. అలాంటి ఆ హిరణ్యగర్భుని మీద మనం తుచ్చమైన కథలు. ఆయనకి ఊర్వశి మీద కోరిక పుట్టేసింది, ఆ ఊర్వశి ఆయన నుంచి వచ్చిందట. ఏమిటండి కథలన్నీ? ఎవరికండి కథలు చెప్పాలి? కథలంతా ఎంతకాలం ఈ కథలు చెప్పి మనల్ని మనం కించపరుచుకొని కింద వేసుకుంటాం. సినిమాల్లో దీని మీద, సీరియళ్లలో, సినిమాల్లో మన దేవుళ్ళు వేషాలు వేసుకుని వ్యంగ్యంగా ప్రవర్తించడం, అశ్లీలమైన మాటలన్నీ మాట్లాడించడం, వాళ్ళతోటి కూడా ఆంగ్ల భాషలో ఏ ఏ పదాలు, తుచ్చమైన పదాలు, అమర్యాదపూర్వకమైన పదాలు ఉంటాయో, బ్లడీ ఈడియట్ అని వినాయకుడు ఎవరినో అంటున్నట్టు ఒక వీడియో. అవసరమా ఇదంతా? మన దేవి దేవతల్ని ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, బయట వాళ్ళు చిందరవందర చేస్తూ లోపల వాళ్ళు చిందరవందర చేసుకుంటూ ఉంటే, బయట వాళ్ళు చేశారనుకోండి దానికి మనం అడ్డుకట్ట వేయచ్చు. కానీ లోపలే జరిగితే అంతఃశత్రుత్వమే ఇలా ఉంటే ఏం చేయాలి మనం? తెలియక, ఇది అమాయకత్వంతో, ఏ అవివేకంతో మన వాళ్ళు ఉన్నారని కాదు, అమాయకత్వం. అలా వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఉంది, పుస్తకంలో ఉంది, అలా వెళ్ళిపోతున్నాం. అసలు ఒక్కసారి నిలబడి అసలు ఆ తత్వానికి కథకి ఏమిటి సంబంధం? అసలు దైవత్వం అనేటువంటిది ఒక మహాస్థితిలో ఉండేది. చిన్న లాజిక్, ఇందాక 2 సార్లు చెప్పాను, ఇప్పుడు 3వ సారి చెప్తున్నాను. రాముడనే మానవ రూపంలో దేవుడు అవతరిస్తేనే అంత మర్యాద పురుషోత్తముడిగా ఉన్నాడే, మరి దైవం ఇంకెంత మర్యాదతో ఉంటుంది ఒకవేళ అలా మనం
చెప్పుకోవాల్సి వస్తే ఎంత ఔన్నత్యంతో ఉంటుంది, ఎన్ని విలువలతో ఉంటుంది, ఎంత మహాశక్తివంతమై ఉంటుంది. ఇదే కాబట్టి తప్పకుండా నేను ఈరోజు మీ ముందుంచిన ఆలోచనలు, ఇది కేవలం ఆలోచనలు కాదు, ఇవి మనల్ని తట్టి లేపే ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశంగా భావించండి. దీన్ని విమర్శ చేసుకుంటారా, దీన్ని పరామర్శ చేసుకుంటారా, ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకు నా దేవీ దేవతల పట్ల ఎవడు తుచ్చంగా మాట్లాడినా నాకు వాడి మీద ఎలాంటి భావన ఉంటుందో, మన వాళ్ళల్లో కూడా ఇలాంటి పుక్కిటి కథలన్నీ చేర్చి ఇవన్నీ మాట్లాడుతూ పోతే వాళ్ళ మీద కూడా నాకు అలాంటి భావనే ఉంటుంది. దట్స్ ఇట్. నో కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నేను ఆరాధించే నా విష్ణువుని కించపరిచిన, మర్యాద పురుషోత్తముడిని నమ్మిన నా రాముణ్ణి కించపరిచిన, పరంధాముడైనటువంటి ఆ పరమాత్మను పరమేశ్వరుణ్ణి కించపరిచిన, జగదంబిక విశ్వశక్తికి ఆధారభూతమైన నా తల్లిని అగౌరవపరిచిన ఆంజనేయ స్వామినన్న వినాయకుడిని ఏదైనా నేను గౌరవించి, గుర్తించి, ఆదరించి, ఆరాధించి, నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన ఈ ధర్మంలో ఉన్నటువంటి నేను ఆరాధించే దేవీ దేవతల పట్ల బయటవాడే కాదు, లోపల వాళ్ళే కాదు, ఎవరైనా సరే తక్కువ చేసి దిగజార్చి కథలు చెప్పి దానికి ఏదో ఈ శ్లోకం అని చెప్పి ఈ శ్లోకాలు 100 నేను సృష్టిస్తాను. నేను రాస్తాను 100 శ్లోకాలు. ఇప్పుడు ఇతర మతాల్లో ఇప్పుడు యేసు మీద శ్లోకాలు రాశారు సంస్కృతంలో. అంటే అది ఏమిటది? అది ప్రమాణం అయిపోతుందా? వాళ్ళు రాసుకుంటున్నారు. రేపు ఎవరెవరో ఏదో శ్లోకాలు పెడతారు. అవన్నీ శ్లోకమే ప్రమాణమైతే ఎవడైనా రాస్తాడండి. సంస్కృత పరిజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా రాస్తాడు. సినిమాలో పాటలు చాలా ప్రమాణం అండి అనుకుంటే పాటలు ఎవరు రాయట్లేదు, అందరూ రాస్తారు. పాటలు బోల్డ్ మంది రాస్తారు. కాబట్టి పాటలు ప్రమాణము, మనకు పాటలు సినిమాలకి ఏదో ఒక వినోదము, కాస్త కూస్త ఒక్కొక్కసారి మనకు అది ఆలోచన కల్పించేది, అవగాహన కల్పించేది అయి ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ అవి మనం అవే అత్యంత ప్రమాణాలుగా ఎలా తీసుకోలేమో, ఇలాగ ప్రక్షిప్తాలు చేసి ఇలా చొరబాటుదారులు వచ్చి లోపలికి వచ్చి దూర్చి దాన్ని కూర్చి దాన్ని గందరగోళం చేసి పెట్టినటువంటి ఈ శ్లోకాలు కూడా నా దృష్టిలో అప్రమాణములు. ఒక్కటే దానికి కొలబద్ద ఒక మహాతత్వాన్ని, గొప్ప సిద్ధాంతాన్ని మన ధర్మశాస్త్రాలు కానీ, ఆగమాలు కానీ, దర్శనాలు కానీ, వేదాలు కానీ మనకు అందించిన దాన్ని, మన ఆచార్యులు అందించిన దాన్ని పురాణాల పేరిట ఎక్కడెక్కడ వక్రీకరించి, ఎక్కడెక్కడ దాన్ని దిగజార్చి చేసిన ఆ అంశాన్ని నేను అప్రమాణంగానే భావిస్తాను. ఎందుకంటే నా దేవీ దేవతలు నాకు చాలా గొప్ప ఒక తత్వము వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా సద్భావనతో, ముందు చూపుతో భవిష్యత్తు తరానికి మనం ఈ ధర్మాన్ని ఇంతమంది చేరవేసేటువంటి బాధ్యత ఉంది. ప్రవచనాలు చెప్పేవాళ్ళు కావచ్చు, పండితులు కావచ్చు, శాస్త్రకారులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, సాధు సంతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, వక్తలు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళు చిన్న చిన్న సమూహాలకి చెప్పుకునే వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మాటని ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. నేను ఈరోజు భూమి మీద ఉంటాను, కొన్ని రోజుల తర్వాత ఉండను, కానీ పరిపూర్ణానంద ఈ మాట అన్నారనేది ఈరోజు మీరు ఆలోచించకపోయినా, దీన్ని అంగీకరించకపోయినా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, సత్యం సత్యం పునఃసత్యం. ఇది నేను చెప్పేటువంటి వాక్యం బ్రహ్మవాక్యం. ఇది దీనిపై దృష్టి పెట్టండి, ఆలోచన చేయండి, ఒక ఆలోచనకు అంకురార్పణ చేద్దాం. స్వస్తి.